రవి గారు, ప్రపంచంలో ఎక్కడో చోట ఏదో ఒక మూల ఒక యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అంటే చాలా చాలా ముందు వినేవాళ్ళం. అమెరికాలో కంపెనీలన్నిటికీ ఎక్కడో చోట ఒక యుద్ధం అనేది జరుగుతుంటే మనకి డోకా లేదు అనే పరిస్థితి. ఇప్పుడు ఉక్రెయిన్లో వారు, తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య హీట్, ఇవన్నీకి కారణం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా కానీ వాడే ఆయుధ పరిశ్రమ అమెరికాలో ముఖ్యమైనది. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. సైనిక పారిశ్రామిక వ్యవస్థ ఇదే అమెరికా నడిపిస్తుంది. అమెరికా అధ్యక్షులు ఉపాధ్యక్షులైన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా వీటితో సంబంధం కలిగి ఉంటారు. లాక్హీడ్ కుంభకోణం అంటారు, ఇంకోటి అంటారు. బుష్ ఉన్నప్పుడు చిన్న బుష్ ఎవరికో సంబంధం ఉందన్న చాలా ఉన్నాయి వివరాలు. కానీ ఇప్పుడు మనం ఈ అంశమే ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాలంటే, మీరు అన్నట్టు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇది ఎందుకు తీసుకొచ్చారు? రష్యా అనే దాంతో ఒకవైపు ట్రంప్ స్నేహంగా ఉన్నా అక్కడనేమో ఉక్రెయిన్ మరింత దాసోహంగా ఉంటుంది. కాబట్టి ఉక్రెయిన్ ద్వారా రష్యాకు పెడితే వీళ్ళ పంట పండుతుంది కదా. సో అమెరికా నాటో అవన్నీ బలపరచకపోతే ఉక్రెయిన్ ఏం చేయలేదు రష్యా ముందు. కానీ దాన్ని చాలా కాలమే కదా వచ్చారు. రష్యా ఏదో నిలబడింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తిరిగి వచ్చి ఈయన రాగానే యుద్ధం అయిపోవాలి ఇవన్నీ చెప్పి పుతిన్తో కూడా మాట్లాడి ఏదేదో చేశారు. జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మధ్యలో వాకౌట్ చేసి ఇవన్నీ జరిగాయి. కానీ వాళ్ళ సంబంధం కొంచెం అవుతుంది, ఎందుకంటే వాడికి వేరే దిక్కు లేదు. ఇప్పుడు ఎంత కష్టాలు ఈ యుద్ధ వాతావరణంలో పుతిన్ కలిసి రావట్లేదని వాడు, వీళ్ళు కలిసి రావద్దని వాళ్ళు అంటున్నారు. కానీ అమెరికా ఉక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాల కోసమే ఇదంతా రెచ్చగొట్టింది అనేది అదే అభిప్రాయం. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్ ప్రభుత్వంతో గనుల తాలూకు ఒప్పందం చేసుకుంటుంది. అసలు ఉక్రెయిన్ ఇప్పుడు ఆ స్థితిలో ఉందా? ఆ దేశంతో కుదుర్చుకునే ఒప్పందాలకు ఎంత ఉంటుంది అంటే కమిట్ చేయించుకుంటుంది. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఇప్పుడే రావు, చాలా ఖర్చు పెట్టాలి, చాలా కష్టపడాలి, 10 ఏళ్ల తర్వాత కానీ రావు అని అమెరికా వివరణ. మరి 10 ఏళ్ల తర్వాత రాని వాటికి ఇప్పుడు యుద్ధం ఆపడం కాకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు వ్యాపారులు, మీరు అంతర్జాతీయ బేహార్లు, యుద్ధ బేహార్లు. పాకిస్తాన్ల మధ్యలో కూడా అంతే. పాకిస్తాన్కు సహాయం అంటారు. ఆ సహాయంలో సగం ఆయుధాలే, తమ ఆయుధాలు వదిలించుకోవడానికి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రలో అక్కడ అణు కర్మాగారం ఏదో కట్టడం కోసం అది జరుగుతుంది. కిర్లంపూడి ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డొక్కు అయిపోయినటువంటి విద్యుత్ కర్మాగారాలు మనకు అంటగట్టాలి. ఇప్పుడు ఈ సమయంలో పాకిస్తాన్ వైపు దూకుంటూ భారతదేశానికి 131 మిలియన్ల విలువైన డాలర్ల విలువైన ఆయుధ సామాగ్రి, యుద్ధ పరికరాలు సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది అమెరికా ఈ సమయంలో. అంటే ఉక్రెయిన్తో గనుల స్వాధీనం, భారతదేశానికి ఆయుధాల అమ్మకం. ఈ మధ్య మోదీ వెళ్ళినప్పుడు కూడా ఈ ఒప్పందాలన్నీ కూడా కుదిరాయి. అణు పరికరాలు కొనాలన్నది కూడా అణు విద్యుత్ అప్పుడు కుదిరిన ఒప్పందమే. అంటే ఆయుధాలు అమ్ముకోవడం తప్పితే ఇజ్రాయిల్ కూడా అంతే. చాలా మంది తెలివి తక్కువగా ఇజ్రాయిల్ గాజాలో చేసినట్టు మనం చేయాలంటారు. ఇజ్రాయిల్ చేసింది జాత్యహంకార యుద్ధం, మనం పాలస్తీనియన్లకు మద్దతు. కానీ ఇజ్రాయిల్కి అమెరికా విపరీతంగా ఆయుధాలు అమ్ముతుంది. కాబట్టి ఇది పక్కా అమానవీయమైన ఆయుధ వ్యాపారం తప్పితే ఇంకోటి ఏం లేదు. సరే ఆయుధాలు వస్తే మనకు రక్షణ వస్తుంది కదా, రక్షణ వస్తుంది, ముందు యుద్ధం పెట్టాలి. యుద్ధంలో అవతలాళ్ళకు వాడే అమ్మాలి. ఆయుధాలు వస్తాయంటే కొనాలి కదా డబ్బులు. అంటే ప్రజలకేమో అక్షరాలు లేవు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, ఆయుధాలు మనం కొనాలి. బడ్జెట్లో ఏ 3వ వంతో 4వ వంతో దీనికే సరిపోతూ ఉంటుంది. వాటి కమిట్ చేయిస్తూ ఉంటే వాడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. రైట్ సార్.